మంత్రాలు నేర్చుకున్నా. కొన్ని మంత్రాలు చెప్తా నేను, భయపడకండి. భయమేస్తుంది నాకు. అయ్యి బాబోయ్, చెప్తారు వినండి మంత్రాలు బాగుంటాయి. కామెడీగా ఉంటాయి మనకి, ట్రోలింగ్ మెటీరియల్ వస్తుంది. పిచ్చిలేపి మంత్రాలు నేర్చుకున్నా. బా అయ్యా మా సీరియల్లో ఒక 10-20 మంది పిచ్చోళ్ళు ఉన్నారు, నువ్వే లేపినవా అని అడగకండి. మరి చర్చిల నిండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చోళ్ళు ఉన్నారు కదా. తర్వాత ఇల్లు జాటు మంత్రాలు ఉంటాయి. ఇల్లు జాటు మంత్రం అంటే ఒక ఇంటికి ఇల్లు జాటు మంత్రం అమావాస్య రోజు. ఇల్లు జడ్డా? ఇల్లు జడ్డు ఏంటి? ఇల్లు జాడంట. అది తెలుగు, తమిళ్, మలయాళము, ఆ భాష ఏంట్రా మాకు తెలీదు. ఆ ఇంటి వెనకాల కానీ ముందట కానీ వాళ్ళు ఊరికి పోయినప్పుడో లేకపోతే అర్ధరాత్రి 12 గంటలు 1 గంట రాత్రుల్లో వాళ్ళు నిద్రలు ఉన్నప్పుడు కొన్ని నిమ్మకాయలు కొన్ని చదివి వాటికి రక్త బలి పెట్టి అవసరమైతే కర్రిగోడి పిల్లను నల్లగోడి పిల్లను బలి చేసి అవి తవి పెడతారండి మంత్రగాడు. తవి పెడితే ఆ ఇంటి మీద ఆ శక్తులు దాడి చేస్తుంటాయి. నేను పెట్టానని చెప్పట్లే, పెడతారని చెప్తున్నాడు. అంటే వీడికి ఏం తెలియదు, ఉత్తితే ఏదో ఎక్కడ విన్నాడు చెప్పేశాడు. ఇప్పుడు శాతపడిన కానీ నిమ్మకాయలు ఎండుమిరకాయలు కామన్ కదా, కోడి పట్టుకొచ్చేస్తారు కదా. అంతే. ఆ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు, లేకపోతే ఒకరి తర్వాత ఒకరు పిచ్చోళ్ళు వెళ్ళిపోతారు, ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుంటారు. ఇంట్లో శాంతి సమాధానం ఉండదండి. అలాంటి ఇల్లు జాటు మంత్రం అంటారు దాన్ని. ఎవరైనా ఉన్నారండి అట్లా చేసిన వాళ్ళు అసలు ఎక్కడన్నా? అలా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకే ఇంట్లో జనాలందరూ చచ్చిపోవటం కానీ, ఒక ఊర్లో మగవాళ్ళందరూ చచ్చిపోవటం కానీ ఎక్కడ జరగలేదు. ఇప్పుడు వాడు మేసాల గ్రూప్ ఉన్నాడు, ఇప్పుడు మేమైపోయాడులే. అంటే ఈ ఆర్టిస్టులకు కూడా ఒక భూమి ఉంటుంది అనమాట. కొన్నాళ్ళు అలా ఎలుగుతారు, తప్పు నారిపోతారు అంతే. ఓ 4 రోజులు హైప్ వస్తుంది అంతే. 4 రోజులు సాక్ష్యాలు చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటారు. ప్రసన్న నట్టు బోల్ట్, ఆ బోల్ట్ ఆవిడ కొన్నాళ్ళు హడావిడి చేసింది, అయిపోయింది. వీళ్ళకి ఏంటంటే ఈ మార్కెటింగ్ మతానికి ఎవరో ఒకళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. ఓ 4 అయిపోతుంది హడావిడి చేస్తారు. తర్వాత వాడి గాలి తీసేస్తారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చెలరైపోతున్నారు ట్రోలర్స్. ఎవడన్నా ఒక్క టెస్ట్ మనీ హైలైట్ అయ్యింది అంటే వాళ్ళని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ గ్యాస్ బండి ఆవిడ ఉంది కదా, ఇప్పుడు యాదమ్మ అయిపోయింది ఆవిడది కూడా. వాళ్ళు పీల్చి పిప్పి చేసేస్తున్నారు. వాళ్ళు దెబ్బ తట్టుకోలేక వాళ్ళు మేమైపోతున్నారు. అది కొన్ని మనం ఇచ్చాం. అవును, అంటే మనం ట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పడ్డారు కొంతమంది. అసలు మనం చేయడం స్టార్ట్ చేశాక పాస్టర్లు కూడా చేస్తున్నారు వీళ్ళని. అప్పటిదాకా మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? మరి మార్పు మంచిదే, మరక మంచిదే లాగా అంతే అంటారా? మరి అప్పటిదాకా ఆ బుద్ధి రాలేదు వాళ్ళకి, ఇప్పుడు తెలుస్తుంది. అంటే మనం గట్టిగా దీని మీద పిసుకుతున్నాం కాబట్టి వాళ్ళకి ఒత్తిడి సెగదగులుతుంది. మంట పెట్టాం, ఇప్పుడు వాళ్ళకి పరువు పోతుంది కదా. ఇక్కడతో ఆగదిగిది మొత్తం. నేను చెప్పా కదా, చిట్ట చివరి దొంగ సాక్ష్యాన్ని కూడా మీరు సోషల్ మీడియాలో మాయం చేసేదాకా మిమ్మల్ని తరుముతాం. ఇది యాదమ్మ సాక్ష్యం ఉంది చూసారా, దాన్ని పాస్టర్లు అందరూ ట్రోల్ చేశారు. అంటే ట్రోల్ అంటే మనం చేసినట్టు కాకుండా నెగటివ్ గా మాట్లాడారు ఆవిడ. అంటే యాదమ్మ ఒక్కదాన్ని ట్రోల్ చేస్తే మిగిలిన అన్ని సత్యవాక్యాలనే. అంటే ఇట్లాంటి చెప్పే వాళ్ళని ఇక కలిపేశారు. అంటే అది అంతకు ముందు తెలియలేదా వాళ్ళకి ఆ విషయం? ఇట్లా ట్రోల్ చేస్తున్న తర్వాతే తెలిసి వచ్చిందా వీళ్ళని మనము ముందే అరికట్టాలి, ఇప్పుడు దాకా ఆగాము అన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది? అసలు పెంచి పోషించిందే వాళ్ళు కదా ఈ దొంగ సాక్ష్యాలని. అసలు ఆ మతం ఫౌండేషన్ ఏదండి బాబు. దొంగ సాక్ష్యాలు లేకపోతే, దశంభాగాలు లేకపోతే 1 సంవత్సరంలో షట్ డౌన్ అయిపోతుంది. మనుషులు చంపేటి కూడా నేర్చుకున్నానండి, ఎవరిని చంపలేదు. ఇప్పుడు జాగ్రత్త పడ్డాడు బిడ్డ. మళ్ళీ ఎవరైనా చచ్చిపోతే 20 వేస్తారేమో. తెనాలి ఒలికిలేరు ఏదో ఒలివేరు, తెనాలి పక్కన ఒలివేరులో ఒకడు చంపేసి మా గురువుగారిని చంపేశాను. బాగా బరీగా తిన్నాను, చంపేశాను అన్నాడు కదా. అసలు మీద కేసు పెట్టొచ్చు. పోలీసులు కూడా మరి ఎందుకు లైట్ తీసుకున్నారు కానీ చంపుదామని అనుకున్నా. ఈ ఎముకల కొరకు, ఈ ఎముకలు మనిషికి మంత్రగానికి అవసరం అండి. మీకు ఒక లాజిక్ చెప్తున్నా ఇక్కడ. వీడు ఫస్ట్ ఏమని చెప్పాడు, ఎవడు కష్టపడతాడులే, తేరగా కూర్చొని మంత్రాలు చెప్పేసి ఎవడికో చేతబడులు చేసేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మళ్ళీ వాళ్ళు వస్తే తాయెత్తులు కట్టి డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు. అంటే వీడు ప్రాణమా సుఖించు, ఆకలి అయితే అన్నం తిను, దాహం వేస్తే నీళ్లు తాగు, నిద్ర వస్తే నిద్రపో, ప్రాణమా సుఖించు అనే టైప్ వీడు. అంటే రిస్క్ చేయడు. ఇప్పుడు ఒకరిని చంపితే అది రిస్కే కదా, అంత రిస్క్ అవడం చేస్తాడా? పని చేయడానికి కూడా రిస్క్ చేయనోడు మనిషిని చంపడానికి రిస్క్ చేస్తాడా? లాజిక్ ఉందా? టెస్ట్ మనీస్లో లాజిక్ ఉండదు కదా. అసలు ఉండదు కదా, అందుకే చంపలేదని చెప్పాడు. అంటే చంపాలని ఆలోచన వచ్చింది కదా, అంత రిస్క్ ఎందుకు కావాలి? దాని బదులు రౌడీ షీటర్లు ఉంటారు, వాళ్ళు లక్షల్లో వసూలు చేసి హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు. మనం రౌడీ షీటర్ అవతారం ఎత్తచ్చు కదా, అంత రిస్క్ చేసేవాడు లక్షల్లో వస్తుంది కదా. అవును, అసలు అయినా వీడు చంపినా కూడా వీళ్ళు ఇప్పుడు మంత్రాలతో చంపింది ఎవరు గుర్తుపట్టలేరు కదా, చంపేసేయచ్చు కదా. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి కాని వాళ్ళని చంపి ఎముకలు తీసుకొచ్చుకుందాము సమాధి చేసిన తర్వాత అనుకున్నా.
పెళ్ళి అయితే ఎముకలు పనిరావా? పనికిరావంట. పెళ్లి కాని వాళ్ళే ఈ చెయ్యి ఎముక కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాళ్ళు పట్టుకుంటారు కదా, ఇలా పట్టుకొని సినిమాల్లో చూడలేదా ఇంత పొడుగు? అసలు శాతపడి మీకు అర్థమవుతుంది ఇక్కడ అసలు క్షుద్ర పూజ ఎవరితో? ఆ. పెళ్లి కాని పురుషుణ్ణి బలిస్తే మనం స్వర్గానికి పోతాం. నిజమే కదా. పెళ్లి కాని పురుషుడిని బలిచ్చిన మతం ఏ మతము? పెళ్లి కాని పురుషుడు బలి అవ్వడం ద్వారా మనకు స్వర్గం ఫ్రీగా వచ్చేస్తుంది అని నమ్మేది ఏ మతం? అసలు అన్నిటికంటే పెద్ద మూఢనమ్మకం ఏది? ఈ ప్రపంచంలో అతి పెద్ద మూఢనమ్మకం క్రైస్తవ మతం. ఒక నరబలి ద్వారా, అది కూడా పవిత్రం, వాళ్ళ దృష్టిలో సెక్స్ చేయకూడదు అంటే అదొక రకమైన సైకోయిజం అనమాట. అదే పెళ్లి కాదు అంటే కన్య పిల్లలు, కన్య పురుషుడు వాళ్ళే కావాలి. బ్రహ్మచారి పురుషుడు. వాళ్ళని బలిస్తే మొత్తం అందరం కూడా స్వర్గానికి వెళ్ళిపోతాం. అతి పెద్ద మూఢనమ్మకం అది. అంటే మంత్రగానికి ఎముకలు చాలా అవసరం ఉంటాయి. ఎముకలు ఉన్న మంత్రగాని నమ్మద్దండి. ఇంకా నయ్యం ఏసు ఎముకలు అయితే బాగా పవర్ఫుల్ ఉంటాయని చెప్పి ఇజ్రాయెల్ పోవాల్సింది. ఆయన బతికి మళ్ళీ వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఎముకలు తీసుకోలేదు, లేని తీసుకునే వాళ్ళేమో. ఎలాంటి వాళ్ళు ఒకళ్ళు పరలోకం పోయినా ఏసు ఎముకలు ఎక్కడ తీసేసి పరలోకం మేము హస్తగతం చేసుకుంటామంటే శిష్యులే, ఇంకెవరు ఉండరు, వాళ్ళే చేసేవాళ్ళు. మర్చిపోయాడు, అమ్మేశారుగా. ఇవి చంపే మంత్రాలు కూడా నేర్చుకున్నాను నేను. తర్వాత స్త్రీ వశ్యమాన మంత్రాలు. ఇంట్రెస్టింగ్ ఉంది. బాగుంటది. స్త్రీ వైశ్యమాన, వైశ్య కాదు వర్షము, వశీకరణ. అది ఆడి చెప్పడం రాలా, చేశాడు అది కూడా. ఆటగాడు అయితే పలానోని భార్య అందంగా ఉన్నది, మరి నాకు తెప్పి నాకు 5-6 వేలు ఇస్తే నేను ఆమెను ఇడిచిపెట్టి ఇడికి వస్తుందండి. బా ఏంటి 5-6 వేలకి? ఈయనకు 5-6 వేలు ఇస్తే ఈయన మంత్రం చేస్తాడంట, ఆవిడ వదిలేసి మొగుడిని వదిలేసి వచ్చేస్తుందంట. ఇప్పుడు నేను 50 వేలు ఇస్తే శ్రీలలో వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? కాదు అట్లా. ఇప్పుడు వశీకరణ అంటే హీరోయిన్స్ మీద పనిచేయదా? అంటే ఇలాంటి పిక్చర్లు చాలా మంది ఉంటారు కదా. నిజమే కదా, చాలా మందికి హీరోయిన్స్ మీద క్రష్ ఉంటది కదా. మరి హీరోయిన్స్ ఎవరు అలా ఎవరి దగ్గరికి రాలేదే? పక్కింటి ఎల్లమ్మ పుల్లమ్మ ఎందుకు హీరోయిన్స్ కోరుకుంటారు కదా? సమంతనో కామన్ సెన్స్ అసలు ఇది. చేస్తారా కొడుకు 5-6 వేలు ఇస్తానంటే వచ్చేస్తారండి. అంటే 40 ఏళ్ల క్రితం అంటే జయసుధ, జయప్రద అలాంటి వాళ్ళు. శ్రీదేవి లేదండి. శ్రీదేవి ఆయన ఇడిచిపెడుతుంది, పట్టుకొని ఇటు వస్తుంది. అంటే అలాంటి దుష్టమైన మంత్రాలు ఉంటాయి. అంటే కాపురాలు ఎడగొట్టేటి. ఒక్క మంత్రం కూడా చెప్పలే ఇప్పుడు దాకా అలాంటి. అన్నాడు, అది చెప్తున్నా అన్నాడు. చెప్పలా? గట్టి పట్టుకోండి లంగోటాలు ఊడిపోతాయి అనేది అన్నాడు. నేను వస్తేగా అసలు స్త్రీ వశీకరణ జనరల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆంజనేయ దండకము, అది వచ్చింది వాళ్ళకి రాదు. అసలు స్త్రీ వశీకరణ అనేది ఉంటే ఏసై మేరీ మ్యాగ్డమ్ వేసేవాడు కదా. అంటే వాళ్ళకి లేవు, హిందుత్వంలో ఉన్నాయి ఇవన్నీ అని వీళ్ళు చెప్తున్నారు. ఆయనకు అవసరం లేదు, ఆల్రెడీ వశీకరణ. స్త్రీ వశ్యమాన మంత్రాలు అంటారు. స్త్రీ వశ్యమాన మంత్రం, మాంత్రికుడు వశ్యమానం. అరే ఆర్టిస్టులకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వండిరా. ట్రైనింగ్ అవసరం లే. ఈయన ఆయనకు వచ్చింది ఏదో చెప్పేశాడు, అది పబ్లిక్లో పెట్టేశారు, అది కొంచెం బాగా చూశారు, ఇంకెన్ని ఆర్టిస్ట్ని చేసేసారు. బాగున్న ఆర్టిస్టులు వీళ్ళందరూ. అంటే బేసిక్గా ఈ సన్నాసులందరికీ భాష మీద పట్టు ఉండదు, అందరూ ఒక్కటే జాతి. భాష మీద పట్టుండని వాళ్ళు మంత్రాలు చదివి ఏంటి సిద్ధులు వచ్చేస్తాయి వీళ్ళకి. ఏదో సినిమాలో ఉంటుంది, నాకు 6th సెన్స్ ఉందంటే కామన్ సెన్స్ లేని 6th సెన్స్ ఉంటుంది. అట్లాగే వీళ్ళకి మామూలుగా పదాలు పలకటమే రాదు. వీళ్ళంతా మంత్ర సాధన చేసేసారంటే వీళ్ళు పెండకుడు. స్త్రీ వశ్యమాన మంత్రం, వశమానం. ఆ భర్తను వదిలేసి ఇటుకు వచ్చేస్తుంది. అలాంటి దుష్టమైన మంత్రాలు కూడా నేర్చుకున్నాం. ఏం చేసుకుంటారు? వచ్చేసింది అనుకోండి, ఏం చేసుకుంటారు? ఇప్పుడు దాన్ని మొయ్యాలి కదా, వచ్చేస్తే సరిపోయిందా? మళ్ళీ బాధ్యే. ఆ మంత్రం పవర్ ఉన్నంతసేపే ఆవిడ ఉంటుంది ఇక్కడ. ఆఫర్ బాగుంది. ఇన్ని నేర్చుకొని నాకు ఎవరైనా యేసు ప్రభు గురించి చెప్తే నేను ఒప్పుకుంటాను కాదండి. 3 దేవతలు ఉన్నాయి, యేసు ప్రభు ఒక్కడు దేవుడు కాదు. ఇది మాత్రం కామన్ అన్నిటిలో. ముక్కోటి అనలే, కోటే అన్నాడు పాప, మర్చిపోయాడు. 3 మంత్రబలం వల్ల మతి భ్రమించం వచ్చింది. మతి భ్రమించి